ఆ! యాక్చువల్‌గా ఏంటంటే అంటే ఎందుకు ఈ నిర్బంధము? అంటే మీరు నిరుద్యోగుల వైపు మాట్లాడాలనుకుంటున్నారు. బట్ ఈరోజు మీరు మీ హౌస్‌లో మీరు ఆమరణ నిరాహార దీక్ష చేస్తుర్రు. బట్ ఇక్కడ పోలీసోళ్ళు ఎందుకు మీకు కాపలాగా ఉండి మీ అపార్ట్మెంట్‌లోకి గూడా రానివ్వకుండా చేస్తున్నారు? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళెంత నిర్బంధం చేసినా నా నిరాహార దీక్ష మాత్రం వాళ్ళు అడ్డుకోలేరు. హ్మ్. దీక్ష కొనసాగుతది. నేను చెప్పిన డిమాండ్‌లు అన్నీ పరిష్కరించే వరకు హ్మ్. నా దీక్ష ఇంకా 10 రోజులైనా కొనసాగుతది. నిన్న ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారు. కానీ నిన్న ఒక్కసారిగా వేలాదిగా విద్యార్థులు వచ్చేసి సరూనగర్ పోలీస్ స్టేషన్, చైతన్యపురి పోలీస్ స్టేషన్ హ్మ్. ముట్టడించిన కారణంగా, హ్మ్. టీవీలలో వచ్చిన కారణంగా హ్మ్. ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇందిరా పార్క్ కాడ మీరు ఎవరైనా స్వేచ్ఛగా మీ యొక్క నిరసన తెలుపొచ్చు అని చెప్పింది. హ్మ్. నేను అప్లై చేసుకుంటేనేమో ఆదివారం నాడు ఆఫీసుల పేరు చెప్పారు. హ్మ్. పొల్యూషన్ వస్తుందట. నేను నిరాహార దీక్ష చేస్తే ఇందిరా పార్క్ కాడ ధర్నా చేస్తే సౌండ్ పొల్యూషన్ వస్తుందని. కానీ ఒక్క మాట అశోక్ గారు, ఇందిరా పార్క్ అంటే మేము బానిస సంఖ్యలో ఆల్రెడీ తెంచేసినాము. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంటది. అయితే అక్కడ ప్రజాభవన్ దగ్గరికి రావచ్చు. లేదనంటే మీకు ధర్నా చౌక్‌లో చాలా స్వేచ్ఛగా ధర్నాలు చేసుకోవచ్చు. మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయొచ్చు అన్నారు కదా! మరి ఎందుకు ఇప్పుడు ఈ రియాక్షన్ ఎందుకు చూపిస్తున్నారు మేమింత? మీకు ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు? ప్రభుత్వాలు ఏవైనా అట్లనే ఉంటున్నాయి. నిరుద్యోగ సమస్య అనేది చాలా చిన్న చిన్న అంశాలే ఉన్నాయి. హ్మ్. వాళ్ళకు నిరుద్యోగ అంశం పేరుకు మాత్రం నిరుద్యోగులతో అధికారంలోకి వచ్చని చెప్తున్నారు కానీ నిరుద్యోగుల అంశాల మీద వాళ్ళ ఎలాంటి చిత్తశుద్ధి లేదు. ప్రజాభవన్ పోయి ఒక్కొక్క విద్యార్థులు 10 సార్లు వినతి పత్రాలు ఇచ్చినా వాటి స్పందన లేదు. హ్మ్. నేను అప్లై చేసుకున్నాను. ప్రశాంతంగా శాంతియుతంగా చేసుకుంటానంటే పర్మిషన్ ఇవ్వకుండా నా ఇంట్లో నేను మొదలు పెట్టుకున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తిగా నిరసన తెలిపే స్వేచ్ఛ నాకు ఆర్టికల్ 19 ప్రకారం నాకు భావ స్వేచ్ఛ ఉంది. హ్మ్. పైగా మీకు జర్నలిస్ట్ లో కూడా ఆర్టికల్ 19(6) ప్రకారం మీరు ఎక్కడైనా సమాచారాన్ని సేకరించుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. హ్మ్. జర్నలిస్టుల హక్కులను కూడా ప్రభుత్వం కాలరాస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఎట్లుందో ఈ ప్రభుత్వం అట్లే ఉందా అని చెప్పి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. అయితే అశోక్ గారు ఒక్క విషయము అంటే మీకు మొన్న చూసిర్రు, మీకు ఎల్బీ స్టేడియం వేదికగా నియామక పత్రాలు అంటే మేము వచ్చిన తర్వాత 30,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చినాము, అందరి కళ్ళల్లో మేము ఆనందం చూసినాం, తెలంగాణ నిరుద్యోగులంతా కూడా ఆనందంగా చెప్తుంటే అసలు మీరు ఈరోజు దీక్షకు అంటే ఇంత చేయడానికి కారణం ఏంటనేది ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యే విధంగా చెప్తారా? వీళ్ళు ఒక్క నోటిఫికేషన్ ఇచ్చారా ఫస్ట్ ఇప్పటి వరకు? 3 నెలలైంది. అధికారికంగా కాంగ్రెస్ ప్రభుత్వం పేరుతోని ఒక్క నోటిఫికేషన్ మీరు జారీ చేసిరా? నోటిఫికేషన్ ఇవ్వకుండా 30,000 ఉద్యోగాలు మీరు గానించి వచ్చినాయి. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకి మీరు నియామక పత్రాలు ఇచ్చారు. సరే, ప్రభుత్వం మారినా ఎవరైనా ప్రభుత్వమైనా నియామక పత్రాలు ఇవ్వచ్చు. మీరు నియామక పత్రాలు ఇచ్చేసి పెద్ద పెద్ద గ్రౌండ్లలో, నిజాం కాలేజ్ గ్రౌండ్లలో మీరు మేము పెద్దగా గొప్పగా 30,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు మీరు ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు. సరే, మీ బాధ్యత మీరు ఇస్తున్నారు. కానీ 9,210 ఉద్యోగాలు ఉన్న గురుకుల ఉద్యోగాలలో 3,000కు పైన ఉద్యోగాలు ఎందుకు బ్యాక్లాగ్ పోతున్నాయి? అంటే వీళ్ళు ఎన్నికల ముందు, అంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లోగా ఈ నియామక పత్రాలు ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో అడావుడిగా ఆగమాగం యాక్చువల్ గా డిసెండింగ్ ఆర్డర్ లో డిగ్రీ వాళ్ళ యొక్క పోస్టులు నింపిన తర్వాత 1 డే గ్యాప్ ఇచ్చి జేఎల్ నింపి, జేఎల్ అయిపోయినాక పీజీటీ నింపి, టీజీటీ నింపి ఉంటే వాళ్ళ ఒక్క పోస్ట్ కూడా ఆగేది కాదు. వీళ్ళు ఎన్నికల కోసమే అడావుడి చేసి 3,200 కుటుంబాలని రోడ్డు పాలు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మళ్ళీ మీరు రీకౌన్సిలింగ్ కనుక పెడితే 9,210 ఉద్యోగాలు కంపల్సరీగా నిండిపోతాయి. ఇంకోటి ఏంటంటే వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు. గత గవర్నమెంట్ లో గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది. 783 పోస్టులు ఉన్నాయి. సేమ్ గ్రూప్ 3 లో 1,388 పోస్టులు ఉన్నాయి. అవే పోస్టులు తేదీలు ఇచ్చి తప్ప ఒక్క పోస్టు పెంచలే. మరి నిరుద్యోగులు అనే వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి టీఎస్ఎస్ ముట్టడి చేసిన గ్రూప్ 2 అభ్యర్థులకు ఒక్క పోస్టు పెంచకుండా వాటితోనే మీరు ఉద్యోగాలు పెట్టే డేట్లు కూడా ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మీరు 1000 పోస్టులు పెంచలేని మీరు డిసెంబర్ లోగా 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడి నుంచి నింపుతారు? కరెక్టే. కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్ గా గ్రూప్ 2, 3 ఉద్యోగాలు నింపాలా, గురుకుల వాళ్లకు న్యాయం చేయాలా. మీరు మెగా డిఎస్ ఇస్తామని చెప్పారు, ప్రతి మంత్రి చెప్పిండు, ప్రతి మీటింగ్ లో చెప్పినారు. ఇంతకుముందు హామీలు మాత్రం కోకొల్లలకు ఇచ్చారు. మరి కోకొల్లకి ఇచ్చిన హామీలు ఇప్పుడు మెగా డిఎస్ ఎటుపోయింది? మరి మీకు తెలియదు స్కూళ్ళల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఏం తెలియకుండానే ఒక హామీలు ఇచ్చేసి ఇప్పుడు అమలు సాధ్యం కాదని 11,000తో నోటిఫికేషన్ ఏ విధంగా ఇస్తారు? గ్రూప్ 2 పోస్టులు పెంచడం అనేది చిన్న అంశం. అంటే ఇవన్నీ అశోక్ గారు మీరు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కలిసినప్పుడు మీరు ఏవైతే డిమాండ్స్ పెట్టిరో ఆ డిమాండ్స్ అన్నిటి కూడా వీళ్ళు ఆ రోజు యాక్సెప్టెన్స్ ఇచ్చారా?
నేను ప్రతిపక్షంలో కాదండి, ప్రతిపక్షంలో ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, ఇష్టం ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామని చెప్పిన మొట్టమొదటి ఫ్యాకల్టీ నేను. అంటే గత గవర్నమెంట్ లో నిర్బంధాలు చూసిన మనము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తానన్నా కొంత ఫ్రీ పూర్తి స్వేచ్ఛ ఉంటది, వీళ్ళకు న్యాయం జరుగుద్దన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగుద్ది అనుకుంటే 2 లక్షల ఉద్యోగాలు ఎమ్మటే వస్తాయని చెప్తే ఉన్న ఉద్యోగాలు ఒక్క కొత్త నోటిఫికేషన్ ఇవ్వకపోగా 2 లక్షల ఉద్యోగాల్లో పాత నోటిఫికేషన్లు కలిపి ఆల్రెడీ మేము 31,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి లెక్కలు చెప్పుకుంటున్నారు. అంటే సామాన్య జనాన్ని మీరు మోసం చేయవచ్చునేమో, నిరుద్యోగులు మాత్రం మోసం చేయలేదు. పార్టీలు పక్కన పెడదాం అశోక్ గారు, ఒకసారి మనకు ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము మేము 1,60,000 పైచీలకు ఉద్యోగాలు ఆ రోజు ఇచ్చామని చెప్తున్నారు కదా, నిజంగా ఆ రోజు వాళ్ళు 1,60,000 పైచీలకి ఇచ్చారా? అవి కాకుండా వీళ్ళు అడిషనల్ గా ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారా? వాటికి అడిషనల్ ఇవ్వాలా? గత గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎన్నికల ముందు 89,000 ఉద్యోగాల ప్రకటన చేసింది, కానీ వాళ్ళ నిర్లక్ష్యము, వాళ్ళకి నెగ్లిజెన్సీ, వాళ్ళకి విద్యార్థుల మీద సానుభూతి లేని కారణంగా ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో 89,000 ఉద్యోగాలు వేసి వాళ్ళు నింపకుండా పేపర్ లీక్ చేసి గందరగోళం చేసి గత గవర్నమెంట్. ఇప్పుడు ఏం చేస్తారు? ఆ ఉద్యోగాలు నియామక పత్రాలు ఇస్తున్నారు. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో నియామక పత్రాలు కూడా మాయం లెక్క చెప్పలే కదా, మీకు కొత్త 2 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పినారు, ఉన్న ఉద్యోగాలు లెక్క చెప్పలే. కానీ ఇలా పాత నోటిఫికేషన్లు కొత్త లెక్కలు చెప్పేసి ఇచ్చేస్తున్నాం, అహో బ్రహ్మాండంగా ఉంది, నిరుద్యోగులు అన్ని సమస్య పరిష్కరిస్తున్నాం అంటే ఎట్లా కూర్చో చెప్పండి. అంటే ఒక్క విషయం అండి, ఖాళీలు చేస్తారండి. ఇప్పుడు నా బాధ ఏంటంటే మీరు ఇస్తున్నది ఇచ్చుకోండి, 9,200 ఉద్యోగాలు మీ ఖాతాలో వేసుకో వద్దంటలేము, దాంట్లాగా ఎందుకు పోతున్నాయి? 9,200 నోటిఫికేషన్ నియామక పత్రాలు 9,210 ఇస్తే అయిపోతుంది కదా. నిబంధనలు అడ్డం పెట్టి జీవోల పేరుతో చెప్పి ఏంటి ఇప్పుడు ప్రాబ్లం ఏందనుకుంటున్నారు? మీరు అనుకున్న వాటిని ఈజీగా ఇవ్వచ్చు అని మీరు చెప్తున్నారు, మీరు ఆ సాధ్యం అవుతుంది కాబట్టే చేయగలరు కాబట్టే చెయ్యండి అనేసి ఈరోజు మీరు గట్టిగా మాట్లాడుతున్నారు. బట్ ఈరోజు ప్రభుత్వం ముందున్న మరి సవాళ్ళు ఏంటి? ఎందుకు ఇయ్యలేకపోతుంది అనుకోవచ్చు, ఎందుకు మాట మారుస్తుందని చెప్పొచ్చు? సవాళ్ళు కాదు, వాళ్లకు విద్యార్థుల పైన నిజంగా ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి గారు నిరుద్యోగుల సమస్యల మీద దృష్టి పెట్టాల. నిన్న ఉద్యోగుల సమావేశంలో మీటింగ్ పెట్టి మాట్లాడండి, మరి నిరుద్యోగుల మీటింగ్ ఎందుకు పెట్టరు? మీరు నిరుద్యోగులతో బహిరంగ సభ పెట్టి మాట్లాడండి. మీరు 2 లక్షల ఉద్యోగాలు యానించి ఇస్తారు చెప్పాలి కదా. ఇప్పుడు 1000 పోస్టులు పెంచలేని 2 లక్షల ఉద్యోగాలు ఎట్టిస్తారు మీరు? కరెక్టే, మరి కరెక్టే మీరు చెప్తుంది అర్థమవుతుంది, వాళ్ళకి చిత్తశుద్ధి లేదు అనుకుందాం. మరి మీరు ఈరోజు మీరు ఆమరణ నిరదీక్ష అంటున్నారు, ఎన్ని రోజులు మీరు ఈ పోరాటం చేస్తారు? దట్ మీకు గవర్నమెంట్ దిగొచ్చి మీతో చర్చలు జరిపి మిమ్మల్ని కొంచెం సావధాన పరుస్తుంది, మీకు ఒక హామీ ఇస్తుంది అనే నమ్మకం ఉందా? ఇస్తారు, కంపల్సరీ ఇస్తారు, ఇవ్వకపోతే నిరుద్యోగులు ఊరుకోరు కదా. అంటే ఏముండబోతుంది మీ ఒకవేళ కాలేదు అశోక్ సార్ ఒక్కడే నిరాదీక్ష చేయడం లేదు, రాష్ట్రంలోని 20 లక్షల మంది విద్యార్థుల తరఫున నేను నిరాదీక్ష చేస్తున్నా. కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీదే ఉంటది. ఎందుకు ఒక అశోక్ సార్కి, అంటే ఈ ఫ్యాకల్టీ అశోక్ సార్కు మాత్రమే ఎందుకు ఇంత ఈ రోజు ఈ టాపిక్ని ఇంత సీరియస్గా ఎందుకు తీసుకోవాలి? దీని వెనక ఏముందని మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉన్నారు, అలాంటి వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? నేను గత 2002 నుంచి ఒక జర్నలిస్ట్ గా పనిచేస్తున్నా. నేను కంప్లీట్ గా గ్రామంకి వెళ్ళి వ్యవసాయం చేసి గవర్నమెంట్ స్కూల్ పోయి కష్టపడి గవర్నమెంట్ స్కూల్ నుంచి జూనియర్ కాలేజీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, ఉస్మాన్ యూనివర్సిటీ పోయినా. ఉస్మాన్ యూనివర్సిటీలలో ఉద్యమాలలో పాల్గొన్నా, ఒక ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఆర్గనైజేషన్ లో పనిచేసిన. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో మా స్కూల్లో టీచర్లు పాఠం చేయకపోతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో పోయి గొడవ పెట్టుకొని నేనే స్వయంగా పొద్దుగాల పోయి రోజు 2 గంటల క్లాస్ చెప్పిన. నేను బీఈడి కాలేజ్ చేసేటప్పుడు అక్కడ ఫీజులు 5,000 రూపాయలు డిమాండ్ చేశారు. 2003 5,000 రూపాయలు అంటే వాళ్ళ 1,00,000 రూపాయలతో సమానం. ఎందుకంటే ఎకరం ల్యాండ్ వాళ్ళ 10,000 రూపాయలే ఉంది. 5,000 రూపాయలు డిమాండ్ చేస్తే అది కరెక్ట్ కాదు, 800 రూపాయల కంటే ఎక్కువ కట్టొద్దని 4 గంటల పాటు ధర్నా చేసి డిఓని కూడా అక్కడికి పిలిపించి ఫీజులందరూ 800 రూపాయలని కట్టించిన చరిత్ర 2003 ఇవాళ మొదలు పెట్టలే. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో పాల్గొన్నా. జర్నలిస్ట్ గా ఉండి సకల జనుల సమ్మె జరిగిన 42 రోజుల పాటు నిద్రాహారాలు మాని నైట్ 3 గంటల వరకు మీ ఉద్యోగాలు చేసినాం. సకల జనుల సమ్మె కాలంలో నల్గొండ జిల్లాలో ఒక జర్నలిస్ట్ గా నిరాహార దీక్షలో 24 గంటల నిరాహార దీక్షలో నేను ఒక్కరిని పాల్గొన్నా.
యూనివర్సిటీ ఉద్యమాలలో పాల్గొన్నా, ఎన్నో ఉద్యమాల్లో ఓకే, అర్థమైంది అశోక్ గారు మీరు చెప్తున్నది. ఈ రోజు కనీసము మీరు కూర్చున్న ప్రాంతానికి వచ్చి మీ వాయిస్ ని పోనీ నిరుద్యోగులకు వినిపిద్దామన్న దాంతో మీడియా వస్తే కూడా ఈ రోజు చూసుకుంటే అంటే ఒక సివిల్ డ్రెస్లలో చూసుకుంటే ఒక 40-50 మంది పోలీసులు మీ అపార్ట్మెంట్ చుట్టూ పహారీ కాస్తున్నారు కదా. ఇంత అంటే ఏంది, ఎందుకు అంత ఇంటెన్షన్, ఎందుకు అంత భయమా? అట్లీస్ట్ మేము సీఏ కాల్ చేస్తే కూడా లేదండి పైకి పోవడానికి మీకు అనుమతి లేదు, మాకు చెప్పారు స్ట్రిక్ట్లీగా అని చెప్తున్నారు. ఎందుకు మరి? అదే నిర్బంధం అంటే ఈ సమస్య బయటికి పోతే ఇది నిరుద్యోగ సమస్యగా మారుతామనే భయం ప్రభుత్వంలో ఉంది. ఓకే, కానీ మీ సరే మనిషి అంటే ఇప్పుడు ఫిజికల్ గా కనిపించకుండా చేయొచ్చు, కానీ మీ వాయిస్ ని అయితే ఆపలేరు కదా. అంటే ఎవరో ఒకరిది అయితే వచ్చి ఇప్పుడు నేను నిరాదీక్ష చేస్తున్నా, నేను ఇవాళ వరకు సాయంత్రం వరకు నేను యాక్టివ్ ఉండొచ్చు, రేపైతే ఉన్నాను కదా. నన్ను హాస్పిటల్ పడాల్సిందే కదా, ఎన్నో లాపుతున్నాను. ఎందుకంటే మేము మాట్లాడినా మీడికి వచ్చి మాట్లాడుతుంటే అంటే ఒక తీవ్రవాదులు ఏదో లోపలికి వస్తున్నట్టు, లేదంటే మిమ్మల్ని ఒక తీవ్రవాది లాగా ట్రీట్ చేస్తూ ఇంతమంది సివిల్ డ్రెస్లో ఉంటూ ఆపుకుంటున్న విధానం చూస్తే నిజంగా మాకు కూడా ఈరోజు చాలా ఏమంటారు నిస్సిగ్గు అనిపిస్తుందో అర్థం కావట్లేదు. అంటే ఈ యొక్క అంశం గురించి కూడా మేము ఈ పోలీసులతోటి తగాదా పడాలా అంటే మేమేమైనా మాట్లాడితే తగాదాకు రెడీగా ఉన్నట్టుగా ఆయన సిఐతో మాట్లాడితే అసలు మేము ఎంత కూల్గా మాట్లాడుతున్నా కూడా మేము ఏదో గొడవకు దిగినట్టుగా ఆయన బిహేవ్ చేస్తున్న విధానం చూస్తే మరి మీ సమస్యను ఎంతవరకు వాళ్ళు కొలికి తెస్తారనేది మాత్రం కొంచెం క్వశ్చన్ మార్క్ గానే ఉంది అశోక్ గారు. చూద్దాం మరి వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. నా ప్రాణాన్ని కూడా తాకట్టు పెట్టడానికి సిద్ధంగా ఉన్నా, ఎంతసేపు చేస్తారో చూస్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. బట్ మీరు కూడా అందరి కోసం పోరాటం చేస్తారు కాబట్టి మీ హెల్త్ మీరు కూడా జాగ్రత్త అని మేమైతే చెప్తున్నాము. థ్యాంక్ యూ. సో ఇదండి ఈరోజు అయితే నిజంగా ఎవరైతే ఉన్నారో ఫ్యాకల్టీ అశోక్ అండ్ అశోక అకాడమీ చైర్మన్ అంటే నిరుద్యోగులకు ఆ దినం ఏమైతే మాట ఇచ్చినామో కాంగ్రెస్ పార్టీ కోసము 15 రోజుల పాటు మా సమయాన్ని వృధా చేసి మా వ్యయ ప్రయాసల కోర్చి కూడా మేము కాంగ్రెస్ పార్టీ గెలవాలనేసి మేము ఊరా తిరిగి బస్సు కట్టుకొని వెళ్ళాము. బట్ ఈ రోజు చూస్తే అధికారంలోకి రాగానే మాట మార్చేసిరు అనేది చెప్తున్నారు. ఇక్కడ ఏదైతే ఉందో అతని హౌస్ దగ్గర అతని అపార్ట్మెంట్ దగ్గరే ఉన్నాము అంటే సివిల్ డ్రెస్లో పోలీసు వాళ్ళు చూస్తుంటే కూడా అంటే మీడియా వాళ్ళు వస్తే డిస్టర్బెన్స్ అవుతుందని చెప్తున్నారు, కానీ వీళ్ళు సివిల్ డ్రెస్లో ఉన్న విధానం చూస్తే వీళ్ళే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఒక భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మరి ఎందుకు అలౌడ్ చేయట్లేదు అంటే ఆయన వాయిస్ అనేది బయటికి రాకూడదా అంటే ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్న మాటలన్నీ మరి అబద్ధాలేనా? ఈరోజు అశోక్ సార్ అనే వ్యక్తి నిజాలు చెప్తే బయటకు వస్తున్నాయి కాబట్టి ఈరోజు అసలు ఎందుకు ఈ పోలీసులని నిర్బంధంగా ఎందుకు అంత అవసరం ఏముందని అనిపించట్లే. మేము బాగా బానిస సంఖ్యలు తెచ్చేసినాము, చాలా స్వేచ్ఛగా ఎవరిదైనా ఎవరి వాయిస్ అయినా వినిపించవచ్చు అని చెప్తున్న నేపథ్యంలో ఇటు చూస్తే ధర్నా చౌక్ దగ్గర పర్మిషన్ ఇవ్వలేదు. సో ఇడు చూసుకుంటే ఆయన ఇంటి దగ్గర ఆయన ఇంట్లో కూర్చొని ఆయన ఏదో సామరస్యంగా ఆయన ఏదో నిరాహార దీక్ష చేస్తుంటే కూడా అక్కడికి కూడా పోలీసులు అలౌ చేయని విధానం చూస్తున్నాము. నేను స్టార్టింగ్లో మాట్లాడినప్పుడు వాళ్ళు ఆర్గ్యూ చేసిన విధానం కూడా చూసినాం. అలాగే మేము సిఐతో కూడా మాట్లాడినప్పుడు కూడా ఆయన ఎందుకు ఉలిక్కి పడుతున్నాడో అర్థం కాలేదు. ఓవరాల్గా సరే ఫిజికల్గా మనిషిని రాకుండా ఆపొచ్చేమో కానీ వాయిస్ని అయితే ఆపలేరు కదా. ఇది ఎంత మాత్రం కూడా సరి అయినది కాదు. ఒక్క వ్యక్తి లోపల కూర్చుంటే ఇంట్లో ఆ వ్యక్తి దగ్గరికి పోనివ్వకుంటే దాదాపుగా వందల వేల సంఖ్యలో 30 లక్షల నిరుద్యోగులు ఉన్నారని చెప్పారు. రేపు ఆ 30 లక్షల నిరుద్యోగుల్లో ఒక్క వ్యక్తి తక్కువైతే మిగతా మంది కూడా వాయిస్ అయితే తిప్పుతారు కదా. చూద్దాం మరి అశోక్ కోసం ప్రభుత్వం దిగి వస్తుందా లేదంటే ఇట్లాగే నిర్బంధిస్తారనేది చూద్దాం.